నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, స్వర్గలోకం యమలోకం. మనం చేసిన మంచిని బట్టి స్వర్గలోకానికి, చెడుని బట్టి యమలోకానికి వెళ్తాము అని అంటూ ఉంటారు. నిజంగా స్వర్గ యమలోకాలు ఉన్నాయా? శిక్షలు చాలా భయంకరంగా ఉంటాయి, అలానే ట్రీట్మెంట్ కూడా బాగుంటుంది స్వర్గంలో అనేది కూడా వింటాం. అసలు దీనికి సంబంధించి ఆధారాలు అంటే ఇంతకు ముందు ఎవరన్నా మీకు తెలిసి మీ ఇంట్లో వాళ్ళు కానీ లేకుంటే బయట వారు కానీ నిజంగానే ఉంటాయి లేకపోతే ఉండవు అనే మాటలు మీరు ఏమన్నా విన్నారా? అవన్నీ వింటూ ఉంటాను జయ. మనకి పురాణాల ప్రకారం తెలుస్తుంది. భగవద్గీతలో కానీ తర్వాత ఏమో ఉపనిషత్తుల్లోను వీటిలలో తెలుస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఎలా నమ్ముతాం? పునర్జన్మ ఉంది, పూర్వజన్మ ఉంది, పునర్జన్మ ఉంది, మనం నమ్ముతాం వాటిని కూడా. మన తాలూకు భారతీయుల కర్మ సిద్ధాంతం అంతా పూర్వజన్మ పునర్జన్మ మీదే డిపెండ్ అయి ఉంటుంది. చాలా పాపాలు చేసిన జీవుడు, తప్పులు చేసిన వాడు, పొరపాట్లు చేసిన వాడు, చేయకూడని పనులు చేసిన వాడు, అన్యాయమైన పనులు చేసిన వాళ్ళు, వీళ్ళందరూ నరకంలో పడతారని, నరకంలో శిక్షలు వేయబడతాయని, ఆ శిక్షలన్నీ వేశాక ఆ జీవుడు మళ్ళీ పుడతాడని చెప్పబడుతోంది ఉంది. స్వర్గం, ఇప్పుడు స్వర్గం అంటే అల్టిమేట్గా అది మోక్షం కాదు. కాదు, స్వర్గము అంటే ఒక మధ్య మార్గం అనమాట, ఒక హాయిగా ఉండే ఒక ప్లేసు. మన పుణ్యకాలం తీరిపోయాక మనం ఒక చాలా మంచి పనులు చేసామనుకో, మనకు ఒక 300 రోజులు స్వర్గంలో ఉండటం అని పెడతారు. 300 ఇస్తారు. 300 రోజులు అనుకో. ఆ 300 అయ్యాక నీ పూర్వకర్మ విశేషం ప్రకారం నువ్వు పుట్టాల్సిందే మళ్ళీ. స్వర్గానికి వెళ్ళిన వాళ్ళంతా తిరిగి జన్మిస్తారు. అది మోక్షం కాదు, మరల పుట్టుక లేని అవస్థ కాదు స్వర్గారోహణ. మళ్ళీ పుడతారు స్వర్గం నుంచి తిరిగి వచ్చి. నరకం కూడా సేమ్. నరకం కూడా సేమే. ఎక్కువ పాపాలు చేసిన వాళ్ళు నరకంలో పడతారని, అందులో రకరకాల శిక్షలు ఉంటాయని మనం గరుడ పురాణంలో చెప్పబడతాయి. 22, 23 శిక్షలు ఉన్నాయి. దాంట్లో వేయిస్తారు. రౌరబాధ నరకాలు ఉన్నాయని, ఒక్కొక్క నరకం పేరు ఇది. కొన్ని ముళ్ళు, ఒక రకమైన పురుగులు, ముళ్ళుగా ఉండే పురుగులు వాడిని తొలిచేస్తాయని, బాధలు పెడతాయని. అయితే ఇదంటే మనం సశరీరంగా అక్కడికి వెళ్ళం, మన శరీరంతో వెళ్ళం, జీవుడు వెళ్తాడు అక్కడికి. మన ఏ శరీరంతో మనం ఇక్కడ ఉన్నామో ఆ శరీరాన్ని కాల్చేస్తారు కదా, శరీరం ఉండదు, జీవుడు వెళ్తాడు, జీవుడు పడతాడు నరకంలో బాధలు. శరీరంతో కాదు. ఓకే, కొన్ని వేల సంవత్సరాలు అక్కడ పడి ఉండాలని, ఆ తర్వాత మళ్ళీ వాడికి పుట్టే అవకాశం వస్తుంది. ఈసారి సుకర్మలు చేస్తే వాడు స్వర్గానికి వెళ్ళగలుగుతాడు. యజ్ఞాలు హోమాలు చేస్తారు కదా, వాళ్ళందరికీ కూడా స్వర్గం సులువుగా లభిస్తుంది. స్వర్గం అంటే ఎట్లా అంటే కొన్ని మంత్రాలు కూడా ఉన్నాయి. స్వర్గకామో యజేత అని, జ్యోతిష్ఠోమైన స్వర్గకామో యజేత అని ఇలాంటి మంత్రాలు ఉంటాయి. ఈ జ్యోతిష్ఠోమం చేసిన వాడు స్వర్గాన్ని పొందుతాడు. జ్యోతిష్ఠోమ ఫలితం అయిపోయాక మళ్ళీ పుడతాడు. మోక్షాన్ని పొందాలంటే యజ్ఞం చేయటం, హోమం చేయటం, పాపం చేయటం, పుణ్యం చేయటం కాదు, భగవంతుణ్ణి తెలుసుకోవాలి. మోక్షం అంటే అది. వాడికి మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు. ఇవన్నీ విషయాలు కూడా మనకి పురాణాల్లో రకరకాల కథల ద్వారా, రకరకాల విషయాల ద్వారా తెలియజేయబడతాయి. గరుడ పురాణం ఇప్పుడు అవేమి లేవండి అంటాం. లేవు, పోని అసలు లేవు, ఒప్పుకోం మనం. ఏమీ లేవు. స్వర్గం నరకం అంతా భూమి మీదే. మనం ఇక్కడే నరకాన్ని అనుభవిస్తాం, చాలా కష్టపడతాం. ఇక్కడే హాయిగా ఉంటాం, చాలా సుఖపడతాం. అదే స్వర్గం, ఇదే నరకం. స్వర్గం నరకం ఇక్కడే ఉంటాయని మనం నమ్ముతాం. పాయింట్. నువ్వు పుట్టక ముందు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చి పుట్టావు, నువ్వు చచ్చిపోయాక ఎక్కడికి వెళ్తావు? ఆ ప్రశ్నకి సమాధానం ఉందా? అంటే అప్పుడు మనకి తెలియదు కదా, తెలియదు అనే మాట వస్తుంది కదా రమ్మగారు. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చామో మనకు తెలీదు, చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తామో మనకు తెలీదు. శరీరం మాత్రమే ఇక్కడ కాల్చివేయబడుతుంది. ఆత్మ అనేది అది ఎటు వెళ్తుంది, స్వర్గానికి వెళ్ళిందా, నరకానికి వెళ్ళిందా, లేకపోతే అసలు ఎక్కడికి వెళ్ళలేదా అనే విషయం మనకు తెలియదు కదా. మనకు తెలీదు కానీ ఆ వెళ్ళేదానికి తెలుసు. దానికి తెలుసుండొచ్చు, దానికి తెలుస్తుంది. దానికి మనకి కనెక్షన్ కుదరదు ఇక్కడ. అది మన శరీరంలో ఉన్నంతసేపు మనం తిరుగుతాం, తింటాం, పరిగెడతాం, ఏదో చేస్తూ ఉంటాం. అవును, అది తామరాకు మీద నీటి బొట్టలే ఉంటుంది. ఈ శరీర పాతం జరగంగానే అది లేచకపోతుంది, వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయింది బాధపడుతుంది, ఇబ్బంది పడుతుంది, మళ్ళీ ఇంకో శరీరం లభిస్తుంది. అది ఇక్కడ అది మన శరీరంలో ఉన్నంతసేపు మనం చేసిన కర్మల తాలూకు ఎఫెక్ట్ దాని భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది, దాని మీదే ఉంటుంది. అది ఇప్పుడు దానివల్లే మనం చేసిన పనులే మన ఆత్మ అనుభవించవలసి వస్తుంది. అది
కానీ ఒక నమ్మకం అనేది ఉండటం అనేది కరెక్ట్ ఏమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నా పర్సనల్ ఫీల్, అప్పుడు మంచి చేయటానికి కానీ చెడు చేసేటప్పుడు కానీ ఒక ఆలోచన ఉంటుంది కదా, అమ్మో తప్పు చేస్తున్నాం, ఈ తప్పు వల్ల దాని ప్రభావం అది మనమే అని భావిస్తాం, మన ఆత్మకి అనేది సపరేట్ గా తీసుకోలేకపోతాం కదా రమ్మగారు. మంచి చేసేటప్పుడు మంచి చేస్తున్నాము, ఇది మన తరతరాలకి చెందుతుంది, మన తర్వాత మన నెక్స్ట్ జనరేషన్ కి వెళ్తుంది. చెడు చేసినా కూడా సేమ్, మన నెక్స్ట్ జనరేషన్స్ కి ఆ చెడు ప్రభావం ఉంటుంది కాబట్టి, పైన స్వర్గం నరకం ఉంటాయి కాబట్టి దాన్ని ఆలోచించి ఒక అడుగు వేయగలుగుతామేమోనని నా పర్సనల్ ఒపీనియన్. అది అందరూ పెద్దవాళ్ళు కూడా మనకి ఇలాంటి విషయాలు చెప్పింది. ఎందుకంటే నువ్వు నమ్ము నమ్మకపో, స్వర్గం నరకం ఉంటాయని భావించు, ఉండవని నమ్ము, నువ్వు గట్టిగా ఉండవు, లేవు అలాంటివేవి. అయినా సరే నీ రోజు నడవాలా, నీ రోజు నడవాలి. నీతో పాటు ఉన్న ప్రపంచమంతా సజావుగా వెళ్ళాలని కోరుకుంటావు. స్వర్గం నరకాలు ఏం లేవండి, నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను, మా అమ్మని చంపేస్తాను, మా నాన్నని పొడి చేస్తాను, నా పిల్లని పీకి పిసికేస్తాను, నా పిల్లల్ని ఎక్కడైనా పారేస్తాను అంటావా? నువ్వు అనలేవు కదా. స్వర్గ నరకాలు ఉన్నాయని నువ్వు నమ్మకపోయినప్పటికీ నువ్వు ఒక తల్లికి తండ్రికి పుట్టావు, వాళ్ళని బాగా చూసుకోవాలని నీకుంటుంది. ఓ పెళ్లి చేసుకున్నాం, పెళ్ళంతా బాగా రొమాంటిక్గానో ఇంకోగానో ఎలాగో ఒకలాగా ఉండాలి. ఓ పిల్లలు పుడితే వాళ్ళని ఏదో రకంగా చూసుకోవాలి. ఈ మమకారాలని చంపుకోలేం మనం. ఈ మమకారాల్ని ఉన్నవాడికి కొంచెం భయం పెడితే, బాబు నువ్వు మంచి పని చేసావనుకో నీకు స్వర్గం లభిస్తుంది అని ఆశ పెడితే, నువ్వు చెడ్డ పని చేస్తే నీకు నరకం వస్తుంది అని భయపెడితే వాడు జాగ్రత్తగా ఉంటాడు, వాడు సజావైన ప్రవర్తన కలిగి ఉంటాడు. ఒకవేళ ఈ లోకంలోనే స్వర్గ నరకాలు ఉన్నాయి అనుకుందాం, నువ్వు సజావైన ప్రవర్తనతో ఉంటే స్వర్గం ఇక్కడే ఉంది. నీకు సజావైన ప్రవర్తన లేదు, అయినా కూడా వాడు మనం ఇప్పుడు ఇలా అనగానే కాదండి వాడెవడో చాలా దుర్మార్గుడు, 3-4 హత్యలు చేశాడు, లేకపోతే అందరినీ దోచుకున్నాడు, వాళ్ళ అన్నయ్యని దోచుకున్నాడు, లేకపోతే ఆవిడ వాళ్ళ అత్తగారిని కాల్చుకు తింటుంది, లేదా కోడల్ని సరిగ్గా చూడలేదు, అయినా వాళ్ళు హాయిగా ఉన్నారండి, వాళ్ళంతా బాగున్నారు, దుర్మార్గులు దూరంగా కనిపిస్తారు మనకి. అట్లా వాళ్ళకి ఏం కష్టం ఇబ్బంది ఉందో ఇవాళ మనకు తెలీదు, రేపేం రాబోతోందో తెలీదు. అది ఇంకొక విషయం రమ్మగారు, ఇది కలికాలం కాబట్టి అందరూ అంటున్న మాట అన్నమాట, ఎప్పుడో అనుభవించేది కాదు, ఇక్కడే అనుభవించి వెళ్తాం, కాకపోతే ఒక రోజు ముందు వెనకాల. అందుకని మనకి సజావైన ప్రవర్తన ఉంచటం కోసమే బహుశా ఇవి చెప్పి ఉండవచ్చు. ఎవరైనా స్వర్గాన్నో నరకాన్నో చూసిన వాళ్ళు కిందకొచ్చి చెప్పలేరు మనకి. నేను చూశానండి, స్వర్గంలో ఫలానా ఫలానా వాళ్ళు ఉంటారు, ఫలానా చెట్టు ఉంటుంది, పువ్వు ఉంటుందని ఎవరు చెప్తారు? వెళ్ళిన వాడు ఇంకా రాడు కదా, వచ్చిన వాడు ఈ రూపంలో రాడు. నిన్న ఎలా వెళ్ళాడో ఇవాళ అట్లా రాలేడు, వాడు ఎలాగైనా రావచ్చు, వాడికి ఆ జ్ఞప్తే ఉండదు. 6 నెలలు తిరిగేసరికి మర్చిపోతాడు. చంటప్పుడు జ్ఞాపకం ఉంటుంది, ఏడుస్తాడు, వీళ్ళు కాదో మా వాళ్ళు అని, నా మా ఇల్లు ఇది కాదని ఏడుస్తాడు. పెట్టగానే గోవిందా 6 నెలలు పాటు కాస్త జ్ఞాపకం ఉంటుంది, ఏడుస్తూ ఉంటాడు, వద్దు వద్దు ఏడుస్తాడు, ఎవరిని చూస్తా నవ్వుతాడు, అంటాడు, చెప్పడానికి ట్రై చేస్తాడు. 6 మంత్స్ అయ్యేసరికి మర్చిపోతాడు. వాడికి మాట మంతి వచ్చేసరికల్లా పూర్వజన్మ స్మృతే ఉండదు వాడికి. కాబట్టి ఇక చేసేదేం లేదు. ఇప్పుడు స్వర్గ నరకాల గురించి ఆలోచించకుండా, స్వర్గ నరకాలు భూమి మీదే ఉన్నాయి. నీ మంచి, నీ సజావైన ప్రవర్తన, నీ సరి అయిన ఆలోచన విధానం, ప్రపంచంతో నువ్వు ఎలా వెళ్తున్నావు, ఎట్లా బిహేవ్ చేస్తున్నావు అనేదే నీ తాలూకు స్వర్గానికి దారి. నరకానికి దారి కూడా అదే. ఇవి 2 దారులు, నువ్వు ఏ దారిలో వెళ్తావో నువ్వు డిసైడ్ చేసుకోవాలి. నువ్వు స్వర్గపు దారిలోనే వెళ్ళేవనుకో, నీ వెనకాలన్న నీ సమాజం ఉంది చూడు, అదంతా అదే మంచి దారిలో నడుచుకుంటూ వచ్చేస్తుంది. నువ్వు ఒక చెడ్డ దారిలో వెళ్ళావు, నరకపు దారి, ఆటోమేటిక్గా నీ వెనకాలన్న సమాజం, నీ భార్య, నీ పిల్లలు, నీ వెనకాల ఉండేవాళ్ళు, నీతో పాటు ఉండేవాళ్ళంతా కూడా అదే తప్పుల తడకల మధ్యలో, ఆ ముళ్ళ దారుల్లో, ఆ గోతులు, గుంటలు, బురద ఉన్న దారిలోనే వాళ్ళు కూడా నడవాల్సి వస్తుంది. నేను ఒక కుటుంబంలో ఉన్నాను, ఒక వంశానికి పెద్దవాడిగా ఉన్నాను. నేను సరైన దారిలో వెళ్తే, నేను ఒక మంచి రోడ్డు మీద వెళ్తే నా వెనకాలన్న సమాజం మంచి రోడ్లో వస్తుంది. నీకు అది ముళ్ళ దారిని తెలిసినప్పుడు దారి మార్చుకో, దారి మార్చుకో, నువ్వు స్వర్గపు దారులలో నడవగలుగుతావు. కరెక్ట్ అండి, ఎక్కడా లేదు, అంతా ఇక్కడే దారి బాగోలేదని నీకు అనిపించినప్పుడు తెలుసుకో. అదే తెలుసుకో, దీనివల్ల మనకి ఇది వస్తోంది అనేది నీకు అర్థమైన మరుక్షణం పర్వాలేదు, ఏమవుతుందో చూద్దాము, ఎన్నాళ్ళు ఉంటుందో చూద్దాం అనుకోవద్దు. ఇమీడియట్ గా దారి మార్చుకోమని తెలియజెప్పటం కోసమే స్వర్గం నరకాన్ని గురించి తెలియజేశారు మనకి. కరెక్ట్. చచ్చిపోయాక నువ్వు స్వర్గానికి వెళ్తావో నరకానికి వెళ్తావో నీకు తెలీదు. నీ జీవుడు ఏం బాధపడతాడో నీకు తెలీదు. వాడు స్వర్గంలో వెళ్ళి రంభా పరిష్వంగంలో ఉంటాడని నమ్మడానికి వీల్లేదు. నరకంలో ఏ రౌరవంలోనో పడి నూనెలో వేయించబడతాడో లేదో కూడా నీకు తెలియదు. ఇలా జరుగుతాయని తెలుసుకున్నాం అంతే.
ఇప్పుడు అవి ఇక్కడే కనపడతాయి కదా. ఇక్కడే ఇప్పుడు చూడు, ఏదేదో బిజినెస్ చేస్తారు, డబ్బులు నష్టపోతారు, ఒక్క పని అవ్వదు, ఎవడికో డబ్బిస్తే వాడు మోసం చేస్తాడు, ఇంట్లో తినడానికి తిండి ఉండదు, ఈ లోపల పిల్లలు దారి తప్పిపోతారు, భార్యకి అనారోగ్యం వస్తుంది, నాన్న అమ్మ పోతారు అదే టైంకి. ఇవంతా కష్టం కాదు. ఇవెవరూ తప్పించుకోలేరు. కానీ మనం కొన్ని తప్పించుకోగలం, మరణాన్ని తప్పించుకోలేం. కానీ ఇప్పుడు భయాలు, ఒకళ్ళు మనని మోసం చేయటాలు, పిల్లలు దారి తప్పిపోవటాలు, ప్రమాదాలు, వాటిని మనం తప్పించుకోగలం. మరణాన్ని తప్పించుకోలేం. మరణాన్ని అసలు మన వల్ల కాదు దాన్ని తప్పించుకోవటం. అవును. ఆ తప్పించుకోలేని ఒక విషయం తప్ప మిగిలినవన్నీ తప్పుకోగలం మనం. అది దేనితోటి? మన చేతలతో. అంతే, సరి అయిన కర్మలతోటి. ఇది మనం ఆలోచించుకోవాలి. స్వర్గ నరకాదుల గురించి ఎక్కువగా ఆలోచించద్దు, మరణానంతర సౌఖ్యం గురించి ఆలోచించద్దు. జీవించి ఉన్నప్పుడు సరైనది సౌఖ్యం అనేది తాత్కాలికంగా ఉండకూడదు. ఇవాళ నేను హాయిగా ఉంటాం కాదు, రేపు ఎల్లుండి నేను, నా కుటుంబం, నా వెనకాల వాళ్ళు కూడా హాయిగా ఉండాలి. అలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి, సజావైన ప్రవర్తన. అది చేస్తేనే ఇది కుదురుతుంది. ఇప్పుడు స్వర్గ నరకాదులు మనం చూడలేదు కాబట్టి నేనేం చేసినా తర్వాత ఏమైనా నాకు సంబంధం లేదు కాబట్టి నా ఇష్టారాజ్యంగా చేస్తానని ఒకడు గనక భావించుదాం అనుకుందాం. ఒకడున్నాడు, వాడు అసలు భావించాడు, వాడు స్వర్గం లేదు నరకం లేదు, గాడిది గుడ్డు, నా ఇష్టం అంటాడు. వాడు చేయగలిగినన్ని దుర్మార్గాలు చేస్తాడు, లాక్కోగలిగినంత డబ్బు లాక్కుంటాడు, ఎంత చెడ్డ పేరైనా సంపాదిస్తాడు. నేను పోయాక అదేముంటుంది అనుకుంటాడు. కానీ వాడు పోయిన తరతరాల వెంబడి వాడి చెడ్డ పేరు ఆ కుటుంబం మీద అలాగే ఉంటుంది. వాడు ఎవరెవరిని కాల్చుకు తిన్నాడో, ఏడిపించుకు తిన్నాడో, వాళ్ళందరి ఏడుపులు ఈ కుటుంబం మీద ఉంటాయి. నువ్వు పోతావు, నీ వెనకాల వాళ్ళు, నీకు అది కూడా లెక్కలేదంటే నువ్వు ఎవరి కోసం ఈ దుర్మార్గాలు చేసి సంపాదించినట్టు? ఉపయోగం ఏముంది? నువ్వెలాగో ఇవాళ రేపో పోయేవాడివే, పోకుండా నువ్వు కూర్చునేది లేదు. అవును, ఇక్కడ కూర్చునేది ఏమిటి? నీ పేరు ఇక్కడ ఉండేది, దాన్ని చెడగొట్టుకోకూడదు. ఇప్పుడు మనం ఎవరైనా వీళ్ళ తాత మంచివాడు కాదు అనే మాటని మోసుకుంటూ ఉంటారు కొంతమంది, ఇప్పటికీ కనపడతారు కదా తాతలు దుర్మార్గులు. అవునండి, వీళ్ళ ముత్తాత అబ్బో చాలా చేశాడు ఆ రోజుల్లో. అది ఎప్పటికీ పోదు, ఎప్పటికీ పోదు. నువ్వు ఏదైనా చిన్న పని చేయగా నా వీళ్ళ తాత ఇలాంటి వాడే అంటారు. అక్కడి నుంచి తెస్తారు. నేను విన్నానా అంటావు నువ్వు, నేను విన్నావు నేను పోయాక అని. కానీ నీ ముద్ర నీ కుటుంబం మీద ఎంత బాధాకరంగా ఉంటుంది. చచ్చిన తర్వాత కూడా నిన్ను తిట్టుకుంటూ ఉంటారు కదా వీళ్ళు. నువ్వు పోయి 3 తరాలైనా తిట్టుకుంటారు. దాన్ని తీసుకోవద్దు, దానికోసం మనం ఆలోచించాలి. అది సరిగ్గా చేయాలి అంటే ఇప్పుడు సక్రమంగా ఉండాలి. ఇప్పుడు సక్రమమైన ఆలోచన చేయాలి. స్వర్గంలో సుఖాలున్నాయి, నరకంలో శిక్షలున్నాయి, ఉండుంటాయి బహుశా. అందుకే మన పెద్దవాళ్ళు చెప్పుంటారు. ఇప్పుడు మన పెద్దవాళ్ళు అంటే మన ముత్తాతో వాళ్ళ ముత్తాతో చెప్పలా అవి మనకి చెప్పిన వాళ్ళు ఎవరు? ద్రష్టలైన మహర్షులు, చూడగలిగిన మహర్షులే చెప్పారు. వాళ్ళు స్వర్గ నరకాదులకి తిరగలిగిన వాళ్ళే చెప్పారు. వాళ్ళు ఇప్పుడు నిన్న మొన్న కాదు కదా, 100 ఏళ్ల క్రితం 200 ఏళ్ల క్రితం కాదు కదా, కొన్ని వేల సంవత్సరాల క్రితం కదా, వేల సంవత్సరాల క్రితం నుంచి చెప్పబడింది. మనం ఒక 100 ఏళ్ల నుంచి చేస్తున్న పనులనే అవి చాలా అత్యద్భుతమైన కార్యక్రమాలు, అవి చేయకపోతే కుదరదు అనుకుంటాం, ముందుకు తీసుకెళ్లాలనుకుంటాం. మరి లక్షల సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి చెప్పబడిన వాటిని గురించి మనం ఆలోచించుకోవాలి కదా. ఖచ్చితంగా దాన్ని మేము నమ్మం అంటే ఎలా కుదురుతుంది? కుదరదు కదా. పైగా మనకు తెలుసు స్వర్గ నరకాదులు ఇక్కడే ఉన్నాయి. ఖచ్చితంగా మనమే బాధపడుతుంటాం, మనమే హాయిగా ఉంటాం, మనమే బాధపడుతుంటాం. మన ఎవడి అనుభవం వాడికి తెలుసు కదా. ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రవర్తనలు మార్చుకోవాలి. ఎవరైనా డైలాగ్ చెప్పట్లేదు, ఏం చెప్పాలి? ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, ఉండాలి. ఉండకపోతే కుదరదుగా. అవును గారు, ఖచ్చితంగా ఉండకపోతే కుదరదు. ఎవరైనా సరే ఇది రేపొద్దున నా ఫ్యామిలీకి, నా కుటుంబానికి నేను ఎవరి కోసం కష్టపడి ఇవన్నీ రకాలు చేస్తున్నానో వాళ్ళకి ఏ ఇబ్బంది వస్తుంది, ఎలాంటిది రావచ్చు అనేది ఆలోచించుకుని ప్రవర్తించాలి. డబ్బు ఉంటే అన్ని కొట్టుకుపోతాయి అనే ఆలోచన ఉందనుకో, ఒకనాడు డబ్బే కొట్టుకుపోవచ్చు. అన్నిసార్లు డబ్బు పనిచేయదు, అసలు మొత్తం పోవచ్చు. పోనీ అవి అనుభవించడానికి నువ్వు ఉండకపోవచ్చు. నువ్వే కాదు, కుటుంబంలో కూడా ఎవరు ఉండకపోవచ్చు. అలాంటి కథలు కూడా కనపడుతున్నాయి కదా. అవునండి, కాబట్టి జాగ్రత్త పడండి, సరి అయిన ప్రవర్తనని సొంతం చేసుకోండి. రాబోయేది ఇది కలికాలం, కలియుగాంతానికి దగ్గరలో ఉన్నామని చెప్తున్నారు. ఈ యుగాంతం వరకైనా మన తాలూకు చరిత్రలు సజావుగా ఉంచుకుంటే తర్వాత మళ్ళీ ప్రపంచం మొదలయ్యేటప్పుడు మనం మంచి వాళ్ళుగా, చక్కటి జీవులుగా పుట్టేందుకు అవకాశం ఉంది.